ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బక్క పేద రైతుకి అతను ఏంటంటే చాలా కష్టపడితే ఏదో ఒక మాదిరిగా వచ్చేది. ఒక్కోళ్ళకి భలే అదృష్టం తిరిగిపోతుంది. 2 ఎకరాల పొలం వాళ్ళే మెల్లిగా జాగ్రత్తగా చేయటం వల్ల వాళ్ళ సమయం కలిసి వచ్చో, ఎక్కడి నుంచైనా 10 రూపాయలు కలిసే అవకాశం వచ్చో వీళ్ళు బాగా పెద్ద పెరుగుతారు. అవును. 2 యాడ్ అయ్యి మెల్లిగా 10-15 ఎకరాల ఆసాంలో అయిన వాళ్ళని చూస్తూనే ఉంటాం మనం. అతని విషయంలో అట్లా జరగల. ఆయనకు సంతానం ఎక్కువ. ఆ 2 ఎకరాలతోటే ఉన్నాడు. పక్కనున్న ఆయన అదే 2 ఎకరాలతో మొదలుపెట్టి ఏదో చిన్న వడ్ల వ్యాపారం మొదలుపెట్టి పని ఎక్కువ చేసి శ్రమపడి ఒక 15 ఎకరాల ఆసామి అయ్యాడు. అయితే కొంచెం సంపాదన పరుడు అయిన తర్వాత ఆ డబ్బులున్న ఆయనకి కొంచెం భగవత్ చింతన మొదలైంది. రోజు గుళ్ళోకి వెళ్ళేవాడు. వీళ్ళు ఏమనుకునేవాడు, ఈ పక్క రైతు అనుకునేవాడు, వీడు బాగా దేవుణ్ణి కాకపట్టి ఇంకా ఇంకా పెరిగేందుకు దోహదం అవుతుంది అనుకునేవాడు. ఆయన కాకపట్టడానికి కాదు, ఆయనలో భగవత్ చింతన వచ్చేసింది. వచ్చి రోజు వెళ్ళేవాడు. పోనీ నువ్వు వెళ్ళొచ్చు కదా. ఈయన వెళ్తే అబ్బో అక్కడ ఎడ్లు ఏమైపోతున్నాయో గేదెలు ఏమైపోతున్నాయో అనిపించేది. రోజు వెళ్ళడానికి నాకెక్కడ కుదురుతుంది, నాకు పని ఉంది, వాడికి వ్యాపారం కూడా ఉంది కాబట్టి అది దేవుడిని కాకపడ్డానికి వెళ్తున్నాడు. అతను గుడికి ఎందుకు వెళ్తున్నాడో నీకు అసలు అవగాహనే లేదు ఇతనికి. సరే ఇలా కొంతకాలం అయ్యాక ఇంట్లో వాళ్ళు ఎంతసేపు గుళ్ళోకి వెళ్తున్నామని ఏదో మాట్లాడాక నాకు తపస్సు చేసుకోవాలనుంది, నేను తపస్సు చేస్తానన్నాడు. వాళ్ళు ఈయన రోజు గుడికి వెళ్ళటము క్రమంగా దేవతార్చనలోకి వెళ్ళిపోయాడు కదా, ఊరుకున్నారు. పక్క రైతు కనిపించింది, అమ్మా వీడు తపస్సు కూడా చేశాడంటే ఈ 15 ఎకరాలు 150 ఎకరాలు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు నేను ఏమైనా సరే ఈ వ్యవసాయాన్ని నా పెద్ద కొడుకు అప్పచెప్పి నేను కూడా తపస్సు చేద్దాం అనుకున్నాడు. సరే ఆయన తపస్సుకి వెళ్ళాడు. ఏ అడవికి ఆయన తపస్సుకి వెళ్ళాడు అదే అడవికి ఈ బక్క రైతు కూడా వెళ్ళాడు. ఓ చెరువుకి ఓవైపు ఆయన తపస్సు మొదలెట్టాడు, ఇంకోవైపు ఈయన తపస్సు మొదలుపెట్టాడు. ఎంతసేపు చూస్తూ ఉండేవాడు వాడి తపస్సు ఎంత మటుకు వచ్చిందా అని. ఈయన చేయటం కాదు, తపస్సు చేసేవాడు, కూర్చుని ఉండేవాడు, కానీ ఎప్పటికప్పుడు అతని ధ్యాస ఇతని మీద ఉండేదన్నమాట. కొంతకాలం అలా గడిచింది. ఒకనాడు భగవంతుడు ప్రత్యక్షమే అయిపోయాడు. ముందు ఈ ధనికుడి దగ్గరికి వెళ్ళాడు భగవంతుడు. వెళ్ళేసరికల్లా ఆయన నాయనా ఏం కావాలి నాయనా అని అడిగాడు. ఆ ధనికుడు అన్నాడు, బాబు ఇంత ప్రపంచాన్ని ఇచ్చావు, ఏదో తినడానికి తిరగడానికి కట్టుకోవడానికి కూడా అన్నీ ఇచ్చావు, సంతానాన్ని ఇచ్చావు, ప్రపంచాన్ని చూడడానికి 2 కళ్ళు ఇచ్చావు దేవుడా. ఏ కళ్ళు లేకుండా అసలు కళ్ళు లేకుండా కబోది పక్షులు ఎంతమందో ఉన్నారు. 2 కళ్ళు ఎందుకు నాకు, ఒక్క కన్నుంచు. నా 2వ కంటిని ఎవరైనా కళ్ళు లేని ఒక కబోదికి దానం చేసి అతడు ప్రపంచాన్ని చూసేలాగా చేయవా దేవుడా. నేను నిన్ను కళ్ళుండి 2 కళ్ళతో చూసా, ఒక్క కంటితో కూడా ఇలాగే కనపడతావు నువ్వు. ఈ కంటిని ఇంకోటి ఎవరికైనా ఇచ్చేసి బా అని దండం పెట్టాడు. భగవంతుడు సంతోషించాడు. ఇంకేదో కావాలని కోరకుండా నీ తపస్సుకి నీకు 2 కళ్ళు లేకపోయినా కూడా నన్ను చూడగలుగుతావు. నీ కోరిక ప్రకారం నీది ఒక కన్ను ఇంకా కనపడదు. ఈ నేత్రాన్ని కబోది వాడు ఎవడైనా ఒకడికి ఇంకోటి ప్రార్థించిన వాడికి ఇస్తాను నేను, వాడి కోరిక మేరకి అని చెప్పాడు. సరే ఈయనకు ఒక్క కన్ను ఉంది. ఆయన మళ్ళీ భగవత్ ప్రార్థన చేసుకున్నాడు. అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవటం చూసిన పేద రైతు మనం కూడా ఇంకొక గట్టిగా చేస్తే దేవుడు వస్తాడని అర్థమై బేగ తీసుకుని కూర్చున్నాడు. సరే భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు ఈయనకు కూడా. ఏం కావాలి నాయన అని అడిగితే, చెరువుకి ఆవతల పక్కన ఉన్న నా స్నేహితుడు ఏం అడిగాడు దానికి 2 ఇవ్వు స్వామి, నాకు ఇంక ఏమీ వద్దు. వాడు 15 ఎకరాలని 150 చేయమని అడుగుంటాడు. 150ని 2 చేస్తే ఎంత అవుతుంది, 300 అవుతుంది. 300 ఎకరాలు ఓ కొల్లలు 30 తరాల పాటు నా పిల్లలు కూర్చుని తిన్నా సరిపోతుంది అనుకున్నాడు. పక్కవాడు అడిగింది ఏమిటి, ఒక కన్ను. దానికి 2 అంటే 2 కళ్ళు పోయినాయి. ఈయన నిర్ఘాంతపోయాడు రైతు. అయ్యో నా కళ్ళు కనపట్లేదు దేవుడా, నిన్ను అత్యద్భుతమైన స్వరూపాన్ని చూశాను, ఇప్పుడు నా కళ్ళు కనిపించట్లేదంటే భగవంతుడు చెప్పాడు, నువ్వు చేసిన తపస్సు వల్ల నువ్వు నన్ను చూడగలిగావు. నీ కోరిక వల్ల నువ్వు ఏది చూడలేకుండా అయిపోయావు. నీకేది కావాలో నువ్వు అది అడగాలి, పక్కవాడికి ఏది ఉందో అది కాదు. నువ్వు ఏం చేసినా నీ కళ్ళు రావు. అప్పటి వరకు హాయిగా 2 ఎకరాల పొలాన్ని సొంత కళ్ళతో చూసి సేద్యం చేసుకునే రైతు భగవంతుడు చూసిన ఆ కాస్త పుణ్యాన్ని మూట కట్టుకుని అలాగే గుడ్డిగా చేతులు తడుముకుంటూ వెళ్ళిపోయి కళ్ళు పోయినాయి. నీ కథంతా తెలిసిన మొదటి ధనవంతుడు ఆ ఇంట్లో ఉండి రోజు దైవ ప్రార్థన చేసేవాడు. పాపం బక్క రైతు, వాడికి ఏదీ లేదు, నా కన్నుని పోయిన నువ్వు తీసుకుని నా కన్నుని వాడికి ప్రసాదించు దేవుడా అని
కొద్ది రోజుల తర్వాత బకరైతే కన్ను కనపడతాం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో నా కన్ను కనపడుతుందిరా అంటే, నేను అడిగిన కోరిక అదే, అందుకే నీ కన్ను కనపడుతుంది. ఇతనికి జ్ఞానోదయం అయింది, అప్పటికి తెలుసుకున్నా నా కన్ను కనపడిన కన్ను ధనవంతుడిది. ఆ దెబ్బకి అతనిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎప్పుడు కూడా నాకు లేదు అని ఆలోచించాలి. నేనేం చెయ్యాలి దాన్ని సంపాదించడానికి? అందులో నువ్వు వాటిని ఏం సంపాదించగలవు? విద్య, జ్ఞానము, ధనము, ఇంకా కొంచెం పైకి ముందుకెళ్ళేందుకు ఆధ్యాత్మిక సాధన, అవన్నీ కూడా నువ్వు స్వయంగా సాధించగలుగుతావు. పక్కవాడు సాధించిన వాటిని చూసి ఈర్ష్యపడితే ఎప్పుడు నువ్వు వాడి వెనకాలే ఉంటావు. ఏనాటికి నీ జీవితంలో ముందుకు వెళ్ళలేవు, ఏనాటికి వెళ్ళలేవు. నా దారిని నేను నడుస్తాను అని నడిచిన వాడు అడుగులో అడుగేసుకుంటూ కూడా కాశీరామేశ్వరం చేరగలుగుతాడు. పక్కవాడిని చూసేవాడు ఏ గోతిలోకో పడతాడు. రన్నింగ్ రేస్ చేసేటప్పుడు చెప్తారు పిల్లలకి, పక్కవాళ్ళని చూడొద్దు, ముందు చూడు అని. అవునవును. నీ గోల్ అచీవ్ చేయటానికి గోల్ సెట్ చేసుకో, గోల్ వైపు పరిగెత్తు. నీ పక్కవాడి గోల్ ఏదో నీకు అక్కర్లేదు, వాడు ఎలా పరిగెడుతున్నాడో నువ్వు చూడొద్దు. ఇది బతుకంతా ఫాలో అవ్వాలి. ఎంత అద్భుతమైన కథ రమ్మగారు కదా, అద్భుతం అంటే అద్భుతం. ఈ కథని చిన్న పిల్లలు 7-8 ఏళ్ళు 2వ క్లాస్కి వచ్చిన పిల్లల దగ్గర నుంచి చెప్పాలి, ముసలి తాతకు కూడా చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళ పిల్లలు పైకి వచ్చారు, నా పిల్లలు ఎందుకు రావట్లేదు అని ఏడవద్దు. అవునండి, భగవంతుడా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఏ జన్మలో చేసిన అవకాశాన్ని కల్పించండి, అపరాధమో ఇది, అపరాధాన్ని క్షమించు, నా పిల్లలు ముందుకెళ్లేలాగా చేయి, లేదా నన్ను ముందుకెళ్లేలాగా చేయి, ఈ దారిలో వెళ్ళకపోతే ఇంకో దారి తీసుకుంటాను నేను అని ప్రయత్నం చేసిన వాడు ఎప్పుడు ముందుకెళ్తాడు. ఈర్ష్యలు, అసూయలు, దేశాలు పెట్టుకుని వాడి మీద అసూయపడి వాడికి ఏదైనా ఎగ్గు చేసి వాడికి ఏదైనా నష్టపరిస్తే, ఇప్పుడు నీకు లేకపోవడం ఒకటితో అయితే పాడు చేసింది ప్లస్ అయిపోతుంది. అంతే కదా, అది ఇంకో బరువు, అది ఇంకో సర్దిమూట అవుతుంది, నువ్వు అది మొయ్యాల్సి వస్తావు ఆ పాపాన్ని. కాబట్టి దాన్ని తీసుకోకుండా మీ వరకు మనం ఏం చేయాలి? దుర్యోధనుడు కథ చెప్పుకుంటాం. ఈర్ష్యాసూయలతోటి దుర్యోధనుడు పాండవులకి రాజ్యం వెళ్ళనివ్వకూడదన్న పట్టుదలతోటి చివరికి తన రాజ్యాన్ని తను చేసుకోలేకపోయాడు, కోల్పోయాడు. పాండవుల కథ దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ మన ముందు యుగంలో జరిగింది. అవును, వీళ్ళు నిజానికి అఖండ సామ్రాజ్యానికి వారసులు అయినప్పటికీ, వాళ్ళ నాన్న రాజ్యం అయినప్పటికీ వదిలిపెట్టేశారు. మాకు 5 ఊళ్ళు ఇస్తే చాలని ఒప్పుకున్నారు వాళ్ళు. కానీ అతను తనది హక్కు కాని విషయానికి కూడా అతను పోరాడినందుకు ఏమయ్యాడు? తమ్ముళ్లతో సహా 100 మంది తమ్ముళ్ళ మరణానికి, కొన్ని లక్షల మంది మరణాలకి కారణమయ్యాడు దుర్యోధనుడు. చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు కదా, చరిత్రహీనుడు అయిపోయాడు. దుర్యోధనుడు ప్రవర్తన దుష్ప్రవర్తనగా ఉండిపోయింది. దాంట్లోకి వెళ్ళొద్దు. ఉండిపోయింది. అతను ఏమైనా అనుభవించాడా? లేదు, అది లేదు కదా. పగతోనే అంతమయ్యాడు. కేవలం ఈర్ష్య, అసూయ అంతే, అది తప్ప రెండోది లేదు. మిగిలినన్ని వ్యవహారాల్లో దుర్యోధనుడు చాలా బలవంతుడు, చాలా గొప్పవాడు. అతను చాలా జాగ్రత్తగా చేశాడు రాజ్యాన్ని తనున్నప్పుడు. కానీ ఈర్ష్యని జయించలేకపోయాడు. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల్లో ఒకటి ఇది. లోభం, నాకే కావాలన్న ఉద్దేశం పోగొట్టుకోలేకపోతే చివరికి ఏమైంది? అదే దారి. కాబట్టి ఈర్ష్య, అసూయ ఉండకూడదు. ఎలా ఉండాలంటే నామమాత్రంగా, ఇప్పుడు వాడు ఒకడు మన పక్కనున్న వాడికి 100 మార్కులు వస్తాయి, ఈర్ష్యపడు, 101 సాధించడానికి ప్రయత్నం చేయి. ఒట్టి ఈర్ష్య పడితే ప్రయోజనం లేదు కదా, కష్టపడాలి కదా. వాడి పరీక్ష పేపర్లు పాడు చేద్దాంలేండి, దిక్కుమాల ఉద్దేశాలు వస్తాయి, అందులోకి వెళ్ళకూడదు. చాలా బాగుంది రమ్య. నమస్తే. నమస్తే.